హైదరాబాద్ మార్కెట్ యార్డును బీఆర్ఎస్ నేతలు సందర్శించారు. జొన్న పంట కొనుగోలులో రైతులు ఇబ్బందులు పడుతున్నారని వాపోయారు. ప్రభుత్వాలు పట్టించుకోవటం లేదని మాజీ మంత్రి జోగు రామన్న ధ్వజమెత్తారు. వర్షం భయంతో పంటను చేత పట్టుకుని నిరీక్షిస్తున్నామని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. వెంటనే రైతుల సమస్యలను పరిష్కరించే దిశగా సత్వర చర్యలు తీసుకోవాలని జోగు రామన్న డిమాండ్ చేశారు. మరి మార్కెట్ అధికారులు ఏం చేస్తుంది తెలుసా? ఈ అమాలి చిట్టి మీద టోకెన్ నెంబర్ వేసి అమాలి చిట్టి మీద కౌంటింగ్ వేసి ఇస్తున్నాడు. ఇది కౌంటింగ్ వేసి ఇస్తే పట్టే కదా సార్? పట్టి కాదు, అదే పట్టి వేయాలి. కౌంటింగ్ చేసి వేస్తే రైతు వెళ్ళిపోతారు కదా, వ్యవసాయ పనులు చేసుకుంటారు కదా. ఇప్పుడు నేను అడుగుతే ఏం చేస్తుంది తెలుసా? మాకు అంతే ఆర్డర్, మీకు ఎంత ఆర్డర్ కాదు. ఆ రోజు కలెక్టర్ చెప్పిండు, 3 రోజులు కలెక్టర్ పిలిపించాం. మేము కలెక్టర్ తో కూడా మాట్లాడినాం. పిలిపిస్తే సార్ కలెక్టర్ ఏమని చెప్పిండు? రైతులని ఎవరు ఆపకుండా రైతుకు పట్టి ఇచ్చి పంపించాలంటే ఈ పట్టా ఇచ్చి పంపించేది. ఈ పట్టా కలెక్టర్ గారికి కూడా ఇప్పటికి కూడా కలెక్టర్ గారు కూడా స్పందించి స్పాట్ గా వచ్చి ఆన్ ది స్పాట్ మార్కెట్ లో యార్డ్ లో ఉన్న ప్రతి రైతుకు ఇవాళ 10 కాదు 12 గంటలు గడిచిపోని అప్పటి వరకు ఖచ్చితంగా ఈ దాని మీద టోకెన్ ఈ జొన్న సంచులో వేసి పట్టి వేసి పంపించాలి. రైతు నుంచి రైతు అందరి గురించి మాట్లాడుతున్నా సార్. ఇవాళ వాళ్ళని బ్లేమ్ చేస్తారు, వాళ్ళ మనుషులు లెవెల్లో తెచ్చి పెట్టారు. అది కాదు సార్, బీజేపీ కాదు, కాంగ్రెస్ కాదు, రైతు మేలు చూడండి. మీరు ఏ ప్రభుత్వం అని ఉండదు, రైతు మేలు చూడండి. రైతు ఇవాళ 15 రోజులు అది తిండి లేక తిప్పల లేక బాధపడుతున్నారు సార్. ఇదే ప్రభుత్వం. మీకు కొనుగోలు లేకపోతే, మీకు బార్దాన లేకపోతే, మీకు గోడాములు లేకపోతే మీరు కాటా పూజ ఎందుకు చేస్తారు? మేము ఇళ్లలో పెట్టుకుంటామో చేలో నాటుకుంటామో, మీరు పూజ చేసిన తర్వాతనే తీసుకొస్తాం. మీరు పేరుకు ఫోటోల కోసం కాటా పూజ చేసి ఇవాళ రైతులను ఇబ్బంది పెట్టుడా? ఇది పరిస్థితి కరెక్ట్ అయినదేనా? ఫోటోల కోసమేనా మీరు రైతు ప్రభుత్వం అని చెప్పడానికి, ఫోటో దిగడానికి? ఇదేనా పద్ధతి? ఇవాళ ఎంత సార్ పొద్దున 6 గంటల నుంచి అన్నాడుతున్నా సార్. ఇవాళ పెట్టే రైతే తిండి పెడతాడని అందరు చెప్పుకుంటారు సార్. రైతు పరిస్థితి ఇది. తిండి పెడతాడా సార్? ఇవాళ నీ కొడుకుని రైతు అయ్యిందని కొందరు చెప్తున్నారు సార్. ఈ బాధకు రైతుని, నా కొడుకుని రైతుని చేస్తానా సార్? రైతుని చేస్తానా? నేను నా 15 రోజులు సంధిస్తున్నా. నా కష్టము నా కొడుకు వాడ వద్దు అని ఎవరన్నా తెలుస్తారు? రైతు కొడుకుని రైతు అయ్యిండ్రి అని చెప్తారు. ఏం చేస్తారు సార్? ఇది రైతు కొడుకుని రైతు చేస్తారా సార్? రైతు నుంచి రైతు అందరు. ఆదిలాబాద్ నుంచి ఆదివాసీలు ఢిల్లీకి వెళ్లారు. జనజాగృతి సాంస్కృతిక సమ్మేళనానికి హాజరయ్యేందుకు దేశ రాజధానికి తరలి వెళ్లారు. జిల్లా నుంచి సుమారు 2000 మంది ఆదివాసీలు ఈ సాంస్కృతిక సమ్మేళనంలో పాల్గొన్నారు. ఈ నెల 24న ఎర్రకోట వేదికగా మహా సాంస్కృతిక కార్యక్రమం జరగనుంది. ఈ కార్యక్రమంలో దేశవ్యాప్తంగా గిరిజన సాంప్రదాయాలు, సంస్కృతి, హక్కుల పరిరక్షణపై ప్రత్యేక సందేశం ఇవ్వనున్నారు. ఇక పర్యటనలో భాగంగా వెళ్తుండగా ఆదిలాబాద్ రైల్వే స్టేషన్ వద్ద ఆదివాసీల సందడి ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. జై శ్రీరామ్. కొందరు అందరూ అక్కడక్కడ నిల్చున్నారు. మనం ఉన్నాం, మనమంతా ఢిల్లీ. రేపు గిరిజనులు ఎవరైనా మతం మార్చే వాళ్ళ గిరిజనులకు సంబంధించిన హక్కులు మనకు రావాల్సినటువంటి విషయాలలో ఎక్కడెక్కడ ఏ రకంగా అన్యాయం జరిగిందో భవిష్యత్తులో జరగకుండా ఉండడానికి ఈ జాతిని జాగృతం చేస్తూ ఒక రక్షణ కవచంగా మనకు చట్టాలు ఉన్నప్పటికీ గత పాలకుల నిర్లక్ష్యం వల్ల మనకు జరిగినటువంటి అన్యాయం భవిష్యత్తులో జరగవద్దని ఆ రకమైనటువంటి చర్చ కొరకు మనమంతా కూడా అక్కడికి వెళ్తున్నాం. ఈరోజు మత మార్పిడిల వల్ల మతం మార్చుకొని ఏ రకంగా మనకు అన్యాయం జరిగిందో కొన్ని ఊళ్ళల్లో మన దగ్గర కూడా మనం చూసినాం. కాబట్టి ఆ అన్ని విషయాల మీద రేపు ఢిల్లీలో నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో ఇప్పటికే అన్ని విధాలుగా న్యాయం జరుగుతున్నటువంటి సందర్భంలో భవిష్యత్తు పూర్తిగా భరోసా ఉండే విధంగా
ఢిల్లీలో జరిగేటటువంటి అన్ని కార్యక్రమాలలో అన్ని విషయాలు మీకు వివరిస్తారు. అదేవిధంగా పెద్దలు డివి రావు గారు చెప్పడం జరిగింది, ఎవరు కూడా ఎక్కడ మన కూర్చున్నటువంటి సీట్లలో కూర్చొని ఎవరు కూడా గాబరా పడద్దు. ఏదైనా మీకు ఇబ్బంది ఉంటే మనకున్నటువంటి ఇన్ఛార్జీలతో మాట్లాడేటటువంటి ప్రయత్నం చేయాలి. మనకు రావాల్సినటువంటి విషయాలలో ఎక్కడెక్కడ ఏ రకంగా అన్యాయం జరిగిందో భవిష్యత్తులో మన తెలంగాణలో ఉన్న ఆదివాసీలు వనవాసీలు అందరూ కూడా ఎట్టి పశువుల భూమి అమ్మకండి చెప్పారు. భూమి అమ్మద్దు, ఒకవేళ అమ్మినా తురుకోళ్ళకి అమ్మకండి. ఎట్టి పరిస్థితుల్లో భూమి అమ్మద్దు. తర్వాత భూమితో పాటు అడవులు రక్షించుకోవాల్సిన, జంగల్ని రక్షించుకోవాల్సిన బాధ్యత మన మీద ఉన్నది. ఇప్ప పువ్వు కానీ మోతుకాకులు కానీ ప్రతి దాని మీద జంగల్ మీద మీకు మాత్రమే అధికారం ఉన్నది. కనుక ఆయుర్వేదంలో మీకు తెలిసిన మందులు ఇంకెవరికీ తెలియవు. మీ దగ్గర అయితే ఆయుర్వేద మందులు ఉన్నాయో అలాంటివి తెలంగాణలోని అడవుల్లో ఉన్న మీ అందరికి కూడా ఉన్న మందులు, మెడిసిన్ వాల్యూస్ అన్ని కూడా మీ దగ్గర మాత్రమే ఉన్నాయి. వాటిని మీరు అత్యంత రహస్యంగా కాపాడుకోవాల్సిందిగా కోరుకుంటున్నారు. తరువాత ఇంకొక ముఖ్యమైన విషయం, మన అడవుల్లో తెలంగాణ ప్రాంతంలో మీ ఇంటి చుట్టూ మీ ఊర్ల చుట్టూ తిరుగుతున్న ఆటోల్లో తిరుగుతున్న ఆటోల వ్యాపారంతో తిరుగుతున్న ముస్లింతో అత్యంత జాగ్రత్తగా ఉండాలి. మన ఆడపిల్లల్ని మానపాలను రక్షించుకోవాల్సిన బాధ్యత మీది ఉంది. మన ఆడోళ్ళని కాపాడుకోవాల్సిన బాధ్యత. ఆటోల్లో ఎవరు ఆటోలు ఎక్కుతున్నారు, మన ఆటోల్లో ఎక్కడ తిరుగుతున్నారు